సర్పవరం. ఈ పేరు తెలియని కాకినాడ వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఈ సర్పవరం వెనుక ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది. కశ్యప మునికి ఇద్దరు భార్యలు, కద్రు ఇంకా వినత. వీళ్ళిద్దరిని కోరికలు కోరుకోమంటాడు. పెద్ద భార్య కద్రు 1000 సర్ప పిల్లలు కావాలని కోరుకుంటుంది. చిన్న భార్య 2 పిల్లలు కావాలి, కానీ వాళ్ళు కద్రు పిల్లల కంటే శక్తివంతులై ఉండాలని కోరుకుంటుంది. కశ్యప పెద్ద భార్యకు 100 గుడ్లు, చిన్న భార్యకు 2 గుడ్లు ఇస్తాడు. శతాబ్దాల తర్వాత కద్రు గుడ్ల నుండి 1000 సర్పాలు జన్మిస్తాయి. వినత అసూయతో తన ఒక గుడ్డు పగలగొడుతుంది. అందులో నుండి సగం రెక్కలతో ఉన్న అర్ణుడు బయటకు వస్తాడు. పూర్తిగా తయారవు బయటకు రప్పించినందుకు తల్లిని శపిస్తాడు. కొన్ని శతాబ్దాల తర్వాత 2వ గుడ్డు నుండి గరుడ అమిత శక్తితో జన్మిస్తాడు. వినత పిల్లలు తన పిల్లల కంటే శక్తివంతంగా ఉండడం చూసి ఎలా అయినా వాళ్ళని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని పన్నాగం పన్నుతుంది. ఉచ్చేశ్రవస్ అనే గుర్రం గాల్లో ఎగురుతుంటే దాని తోక నల్లగా ఉందని కద్రు అంటుంది. కాదు, తెల్లగా ఉందని వినత అంటుంది. అయితే ఒక పందెం, తోక నల్లగా ఉంటే నువ్వు నాకు దాసిగా మారాలి, నేను చెప్పే పనులు చేయాలని కద్రు అంటుంది. దీనికి వినత ఒప్పుకుంటుంది. ఈ పందెంలో ఎలా అయినా గెలవాలని తన 1000 సర్ప పిల్లలను పిలిచి ఆ గుర్రం తోక